గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 13వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డాక్టర్ రెడ్డీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది నెగిటివ్గా ఉంది. మనకి చెప్పుకోదగ్గ పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఇక్కడైతే కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నెగిటివ్ సెంటిమెంట్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక న్యూట్రల్ వ్యూ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి నిఫ్టీ మెటల్స్లో హెవీగా సెల్లింగ్ అయితే కనిపించింది 1.82%, నిఫ్టీ ఎనర్జీ 0.77% అండ్ కమోడిటీస్. సో ఎనర్జీ అండ్ కమోడిటీకి సంబంధించి కొంత నెగిటివ్ అయితే ఉంది. అదేవిధంగా మనకి టాప్ గెయినర్స్లో రియాలిటీ సెక్టర్ అనేది కనిపిస్తుంది, పిఎస్సి బ్యాంక్, మీడియా అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో బిగ్గర్ పిక్చర్లో మనకు చూసుకున్నట్టయితే ఓకే, సో న్యూట్రల్గా కనిపిస్తుంది. అంత స్ట్రాంగ్ బుల్లిష్ లేదు, అంత స్ట్రాంగ్ నెగిటివ్గా కూడా కనిపించట్లేదు బిగ్గర్ పిక్చర్లో. అదేవిధంగా గ్లోబల్కి సెంటిమెంట్ అనేది చూసుకున్నట్టే ఫస్ట్ టైం ఇంత డీప్ నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ S&P 500 విక్స్ అనేది రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. విక్స్ రైజ్ అవుతుందంటే ఫ్రెండ్స్ మార్కెట్ బెరిష్గా ఉండొచ్చు లేదా వోలటైల్గా కూడా ఉండొచ్చు. సో ఎనీహౌ ఏంటంటే విచ్ ఈజ్ నాట్ గుడ్ సైన్ అనమాట. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫ్రెంచ్, రష్యా, ఎస్జిఎక్స్ నిఫ్టీ అండ్ లండన్, డౌ జోన్స్, జర్మన్ అండ్ ఆఫ్ కోర్స్ హాంకాంగ్, యూరప్, నిక్కీ, జపాన్, సౌత్ కొరియా అన్నీ కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్, మనకి ఏషియన్ మార్కెట్స్ జపాన్ అయితే స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ 1% నెగిటివ్గా కనిపిస్తుంది. సో ఒక బిగ్గర్ పిక్చర్ తీసుకుంటే మార్కెట్లో ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ గ్లోబల్ క్యూస్ నుంచి. అదేవిధంగా మనం టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్లయితే ఇది అయిపోయిన డేటా. యాక్చువల్గా ఆ రోజు డేటా ఆస్కులేటర్ ప్రకారం ఇండికేటర్స్ ప్రకారం ఎలా ఉందంటే బై అనేది ఇండికేట్ చేసింది నిఫ్టీ బ్యాంక్ అనేది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ నిఫ్టీ 50 బై అనేది ఇండికేట్ చేసింది. బట్ గ్లోబల్ క్యూస్ అయితే అంత స్ట్రాంగ్గా లేవు ఫ్రెండ్స్. ఓకే, సో చూద్దాం. ఇకపోతే నిన్నటి రోజున ఎకనామిక్ క్యాలెండర్లో ఏమీ ఈవెంట్స్ అనేవి లేవు. ఈరోజు అంత చెప్పుకోదగ్గ ఈవెంట్స్ అయితే లేవు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 3 స్టార్ ఉంటే అది ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. ఎనీహౌ ఏంటంటే మనకి 5:30కి అండ్ 6:30కి యూఎస్కి అండ్ ఇండియాకి సంబంధించిన డేటా రిలీజ్ అవుతుంది. అది ఒకసారి వాచ్ చేయొచ్చు. ఇక బ్యాన్ లిస్ట్లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, అంబుజా సిమెంట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడియా, అదాని అనేది ఉండే అవకాశం ఉంది. ఈరోజు రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీలు ఫ్రెండ్స్ జిఎస్పిఎల్, జిఎల్, పిఎఫ్సి, సెయిల్, గుజరాత్ గ్యాస్ లిమిటెడ్. సో ఈ స్టాక్స్ ఒకసారి కావాలంటే పాస్ చేసి వీడియో స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఈ స్టాక్స్లో ఫ్రెండ్స్ మనకి వోలటాలిటీ అనేది ఉండే అవకాశం ఉంది. ఎఫ్ఐఎస్ డేటా చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం మళ్ళీ అగైన్ ఎఫ్ఐఎస్ అయితే కొద్దిగా బై చేశారు. 1458 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. డిఐఎస్ 291 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. నెట్ మనం చూసుకున్నట్లయితే 1166 కోట్లు ఇన్వెస్ట్మెంట్ క్యాష్ మార్కెట్లో జరిగినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారా. అండ్ క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే 16th ఫిబ్రవరి ఎక్స్పైరీ. హయ్యెస్ట్గా ఫ్రెండ్స్ 17,800 పుట్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. సో మేబీ ఏంటంటే ఒకవేళ మనం మంచి ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే కూడా 17,800 లెవెల్ అనేది వాచ్ చేయొచ్చు. ఎందుకంటే వెరీ క్లోజ్గా ఉంది. ఈ లెవెల్ దగ్గర మనకు కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్ డౌన్ జరిగిందంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే పుట్స్ సెల్ చేశారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇమీడియట్గా వచ్చి రికవర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అప్ సైడ్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే అప్ సైడ్ లెవెల్స్లో 18,000 మనం కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి మాట్లాడుకుంటున్నాం. 18,000 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్గా సెల్లింగ్ అనేది చేస్తారు. ఒకవేళ అప్ సైడ్ 18,000 దాటి వెళితే అండ్ స్టేబుల్ అయితేనే వీళ్ళు రికవర్ చేస్తారు. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ అనేది అంత స్ట్రాంగ్గా లేవు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు వచ్చి రికవర్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి 17,800, 17,800 అండ్ 18,000 అనేది రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్కి వస్తాయి.
ఇకపోతే ఇంట్రాడేలో ఏం చేశారంటే ఫ్రెండ్స్, ఎక్కువగా మనకి కాల్సే సెల్లింగ్ చేసినట్టు యాజ్ పర్ ద డేటా అనేది కనిపిస్తుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ నేను ఆల్రెడీ వీడియో చేసుకున్నాం. సేమ్ మనకి ఇక్కడ ఏంటంటే యాక్టివిటీ అయితే పెద్దగా కనిపించట్లేదు. ఎనీహౌ ఏంటంటే ప్రస్తుతానికి మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ 17,850 దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. బట్ వెరాజ్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే మనకి 17,856. సో కొద్దిగా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది, 5 to 10 పాయింట్స్ అనేది. సో మనం బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది మనం గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.